హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము కొంచెం డిఫరెంట్గా ఆమ్లెట్ చేసుకుందాం. ముందుగా మనము ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక పావు టీ స్పూన్ ఆఫ్ ఘీ వేసుకోవాలండి. నెయ్యి వేసుకుని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 2 ఎగ్స్ తీసుకుని బాగా బీట్ చేసుకోవాలి. దీనిలో కొంచెం ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడా. అది కూడా బీట్ చేసుకున్న తర్వాత మనము ప్యాన్లోకి ఒక రైస్ పేపర్ తీసుకోవాలండి. ఇవి మనకు అమెజాన్లో దొరుకుతాయి. ఈ రైస్ పేపర్ పెట్టంగానే ఇట్లా మీకు కొంచెం ఇలా లెగిసిపోయినట్టు వస్తుంది. కంగారు ఏం పడకండి. మనకి ప్యాన్ హీట్ ఉండకూడదు. హీట్ లేకుండా మనము ఆ రైస్ పేపర్ని వేసేసుకున్న తర్వాత బీట్ చేసుకున్న ఎగ్స్ని దీని మీదకి పోసేసుకోవాలి. పోసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. తర్వాత మనకు కావాల్సిన వెజ్జీస్ అన్నీ వేసుకోవటమే. ఇక్కడ నేను ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలానే గ్రేటెడ్ క్యారెట్, సన్నగా చాప్ చేసిన టమాటో పీసెస్ అండ్ సన్నగా చాప్ చేసిన మిక్స్డ్ పప్రికా అండి. ఇది ఆప్షనల్ పూర్తిగా. అలానే గ్రేటెడ్ పన్నీర్ ఆర్ చీజ్ అండి. నేను ఇక్కడ పన్నీర్ యూస్ చేశాను. స్పైస్నెస్ ఇంకా కావాలంటే మనము చిల్లీ ఫ్లేక్స్ కూడా పైన వేసేసుకోవచ్చు అండి. వేసుకున్న తర్వాత ఇవి కొంచెం స్లోగా కుక్ అవుతున్నప్పుడు మనము పైన ఇంకొక రైస్ పేపర్ పెట్టుకోవాలండి. ఈ రైస్ పేపర్ కూడా పెట్టంగానే ఇట్లా మనకి లెగిసి వచ్చేసినట్టు ఉంటుంది. బట్ కంగారేం పడకండి. జస్ట్ హ్యాండ్తో కానీ స్పాచులాతో కానీ మీరు ప్రెస్ చేసేస్తే కనుక అది అట్లా స్టేబుల్గా ఉండిపోతుంది. జస్ట్ మీడియం ఫ్లేమ్లో మనం కుక్ చేసుకున్న తర్వాత జస్ట్ సెకండ్ వైపు కూడా ఇలా తిప్పేసుకోవాలండి. తిప్పుకున్న తర్వాత అది కూడా ఒక 2 మినిట్స్ మనం వేయించుకున్న తర్వాత మనం ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవటమే. సో అంతేనండి, చాలా సింపుల్గా రైస్ పేపర్ ఆమ్లెట్ మనకి రెడీ అయిపోతుంది. సో పిల్లలకి అప్పుడప్పుడు ఇట్లా డిఫరెంట్గా చేస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వాళ్ళకి. మరి మీరు కూడా ఇది ప్రిపేర్ చేసేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మళ్ళీ ఒక కొత్త వీడియోలో కలుద్దాము. స్టే ట్యూన్ టు పద్దూస్ క్యూజిన్.